మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గగన్ ప్రాణాలు తీస్తానని శరత్చంద్ర గగన్కి రివాల్వర్ని గురిపెడతాడు. ఇక గగన్కి అడ్డుగా శారద వస్తుంది. ముందు వాళ్ళ ప్రాణాలు తీసే ముందు నా ప్రాణాలు తీయండి అని కృష్ణప్రసాద్ కూడా అడ్డు వస్తాడు. లేదన్నయ్య, ముందు నా ప్రాణాలు తీసేయండి అని మీరా అడ్డు వస్తుంది. అడ్డు తప్పుకో మీరా అని శరత్చంద్ర గట్టిగా అరుస్తూ కోప్పడుతూ ఉంటాడు. నువ్వు అడ్డు వస్తే వాళ్ళతో పాటే నువ్వు కూడా పైకి పోతావు అని శరత్చంద్ర మీరాకి వార్నింగ్ ఇస్తూ రివాల్వర్ని గురిపెట్టి అరుస్తూ ఉంటే అప్పుడే శారద చాలా ధైర్యంగా, ప్రేమిస్తే చంపేస్తారా, ప్రేమిస్తే చంపడమే కరెక్ట్ అని మీరు మాట్లాడుతూ ఉంటే, అయితే మొదట చంపాల్సింది మీరు మీ కూతురు నక్షత్రాన్ని చంపాలి. ఎందుకంటే మీ కూతురు నక్షత్ర నా కొడుకుని ప్రేమిస్తోంది అని శారద చెప్తుంది. అపూర్వ ఇక గోరింటాక్ పిన్ అయితే షాక్ అయ్యి చూస్తూ అందరూ కూడా ఇది విని షాక్ అవుతూ ఉంటారు. లేదు బావా, ఈ శారద అబద్ధం చెప్తోంది, నువ్వేం ఆలోచించకు, నువ్వు ముందు ఆ గగన్ గారిని చంపేయి బావా, చంపేయి అని అపూర్వ ఇక కంగారు పడుతూ చెప్తూ ఉంటే అప్పుడే ఈ గగన్, నేను ఎవరితో గొడవ పెట్టుకోవాలని ఇక్కడికి రాలేదు, నేను గొడవ పడటానికి ఇక్కడికి రాలేదు, నేను మాట్లాడాలనుకుంటున్నది భూమితోనే అని గగన్ భూమి వైపు చేయి చూపిస్తూ ఉంటాడు. తీసుకెళ్లాలనుకుంటున్నది కూడా కేవలం నా భూమినే అని గగన్ చెప్తూ ఉంటాడు. చరణ్ అయితే బాధపడుతూ చూస్తూ ఉంటాడు. శరత్చంద్ర ఇది విని కోపంగా రగిలిపోతూ ఉంటాడు. భ్రమలో బాగానే బతికేస్తున్నావురా అని శరత్చంద్ర అంటాడు. భ్రమలో బతుకుతున్నది నువ్వు శరత్చంద్ర అని గగన్ చెప్తాడు. అమ్మ భూమి, నిజంగా భ్రమలో ఎవరు బతుకుతున్నారో ఈ పిచ్చి గగన్కి నువ్వే చెప్పమ్మా, నీ మాటల్లోనే చెప్పు, ఈ పిచ్చివాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా, చెప్పు అని శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటాడు. భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఇక నక్షత్ర అయితే గదిలో కూర్చుని గగన్ బావ నా కోసం వస్తాడు, గది వరకు వస్తాడు, నన్ను తీసుకు వెళ్ళిపోతాడు అని ఊహలో తేలిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది.